రుణమాఫీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న వ్యాఖ్యలను విమర్శిస్తూ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాయడాన్ని టీబీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఖండించారు. సీఎం లేఖ వాస్తవాలకు దూరంగా ఉందన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మేలు చేసేందుకే ప్రధానికి అబద్దాలతో కూడిన లేఖ రాశారంటూ మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. దీనిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని, వేదిక ఖరారు చేయాలంటూ సీఎం రేవంత్ కు ఏలేటి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాను, ఆ 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రతి రైతుకి దాదాపు ఈ రాష్ట్రంలో 70 లక్షల ఖాతాలున్నాయి, ప్రతి ఒక్కరికి నేను రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని మరిచి నిమ్మకు నీరెత్తినట్టు ఉంటే ప్రజల ఆగ్రహానికి గురై పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతో మళ్ళీ దేవుళ్ళ మీద ఒట్లేసి నేను పార్లమెంట్ ఎన్నికల తర్వాత రుణమాఫీ చేస్తానని చెప్తే ప్రజలు నమ్మి కనీసం సగం సీట్లన్నా గెలిపించారు. సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయక అన్ని అవాస్తవాలతో కూడినటువంటి లెక్కలు చూపిస్తూ ప్రజల్ని మభ్యపెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు 15 ఆగస్టు సాక్షిగా రుణమాఫీ జరిగిందని చెప్తే స్వయంగా వారి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇంకా 13,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్నది, అందరికీ రుణమాఫీ జరగలేదని వారు చెప్పారు. తెలంగాణలో రుణమాఫీ అంశంలో పచ్చి అబద్ధాలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఎన్ని అబద్ధాలంటే ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎన్నడూ మాట్లాడిన అబద్ధాలు మాట్లాడుతూ ఈరోజు నేరుగా